ప్రస్తుతం గత 5 సంవత్సరాలుగా సామర్లకోటలోని ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీకి జేడీ అండ్ వైస్ ప్రిన్సిపాల్‌గా సిహెచ్‌విఎస్‌ఎన్ కుమార్ పనిచేస్తున్నారు. ఆయనకి ఇప్పుడు రీజనల్ జాయింట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కాకినాడగా ప్రమోషన్ ఇస్తూ గౌరవ రెవెన్యూ శాఖ మాత్కిలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ 1 గల 13 జిల్లాలు అంటే శ్రీకాకుళం నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు ఆయన రీజనల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. గతంలో కుమార్ అమరావతి రాజధానిలో 33,000 ఎకరాల భూమిని రికార్డ్ స్థాయిలో సర్వే నిర్వహించారు. దానికి గాను ఆయనకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి చీఫ్ మినిస్టర్ స్టేట్ అవార్డు అందుకున్నారు. అకాడమీ ప్రిన్సిపాల్‌గా గత 5 సంవత్సరాల నుండి 25,000 మందికి పైగా సర్వే, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బంది, రోవర్, సిఓఆర్ఎస్, క్యూజీఐఎస్ డ్రోన్ సర్వే మొదలైన వాటిపై 137 రకాల అధునాతన సర్వే శిక్షణ అందించారు. అలాగే ఏపీ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా ఆయన 32,000 స్క్వేర్ కిలోమీటర్లు హెలికాప్టర్‌పై మరియు డ్రోన్‌పై చేయించారు. ఆయన 2007 ఏపీపీఎస్సీ గెజిటెడ్ ఎగ్జామ్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అలాగే ఆయన గతంలో రైల్వే జూనియర్ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అలాగే రైల్వే సెక్షన్ ఇంజినీర్ ఎగ్జామ్‌లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మొత్తం వరుసగా 3 ఫస్ట్ ర్యాంకులు సాధించి ఆట్రిక్ టాపర్‌గా నిలిచారు. ఆయన గతంలో రైల్వేలో 5 సంవత్సరాలు పనిచేశారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం, అమరావతి రాజధానిలో పనిచేశారు. తరువాత కాకినాడ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా, వక్ఫ్ సర్వే కమిషనర్‌గా, వక్ఫ్ జాయింట్ సర్వే కమిషనర్‌గా, సర్వే ట్రైనింగ్ అకాడమీ వైస్ ప్రిన్సిపల్‌గా వివిధ పదవులలో మొత్తం 18 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేశారు. కుమార్ మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం కళాకారుడు కూడా. జెమినీ టీవీ, వన్స్ మోర్ ప్లీజ్, దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలలో అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. కుమార్ పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వర్గస్థులైన తన తల్లిదండ్రుల పేరు మీదుగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్లు మొదలైన వాటి కోసం అనేక లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఉంటారు కుమార్. ఎటువంటి లంచాలు తీసుకోకుండా ఎంతో నీతి, నిజాయితీగా వ్యవహరించే కుమార్‌కి ఇంతవరకు 60కి పైగా స్టేట్ అవార్డ్స్ మరియు నేషనల్ అవార్డ్స్ వరించాయి అనడంలో అతియోశక్తి లేదు.